అగ్నిహోత్రుడికి హవ్యవాహనుడని పేరు. బ్రాహ్మణులు వైదికంగా మంత్రం చెప్పి ఆయనలో ఏదైనా వేస్తే పుచ్చుకొని దేవతలకు పట్టుకెళ్తాడు. అగ్నిహోత్రుడు తీసుకెళ్ళింది ఎంగిలి కాదు, పవిత్రమవుతుంది. దేవతలకు పట్టుకెళ్ళి ఇచ్చిన దానిని హవ్యమని, పితృదేవతలకు పట్టుకెళ్ళి ఇచ్చిన దానిని కవ్యమని అంటారు. ఒక శాపం వల్ల అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు అయ్యాడు. ఆయన సర్వభక్షకుడు అయినా కూడా పవిత్రుడు. పూర్వం భృగమహర్షి అని ఉండేవాడు. ఆయన భార్య పులోమ. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో చాలా అన్యోన్యంగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. ఒకరోజు భృగువు స్నానం చేయడానికి వెళుతూ అగ్నిశాలలో అగ్నిహోత్రుడున్నాడు, జాగ్రత్త అని తన భార్యకు పరాకు చెప్పాడు. అగ్ని సర్వదేవతా స్వరూపుడు. అగ్నిహోత్రుడు శివుడి మూడవ కన్ను. అగ్నియే శివుడు, విష్ణువు. అగ్నియే పరదేవత. అసలు దీపం లేకుండా పూజ చేయం. కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ అమ్మవారిని పూజ చేయాలంటే దీపం వెలిగించి దీపం ప్రజ్వరిల్లుతుంటే ఆ దీపపు శిఖను అమ్మవారిగా పూజిస్తారు. దీపాన్నే పరదేవతగా పూజ చేస్తారు. పరబ్రహ్మాన్ని దీపంగా చెప్తాం. అరుణాచలంలో ఉన్న శివలింగం అగ్నిలింగం. అక్కడ ఉన్న శిలలు వేడిగా ఉంటాయి. అగ్నిని ఆరాధించడం వలన ఈ జాతికి ఆర్య అన్న శబ్దం వచ్చింది. అగ్నిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందేవారు. అగ్నిని ఆరాధించి రక్షణ పొందేవారు. అందుకే ఇప్పటికీ అగ్నిని నోటితో ఊదకూడదు అంటారు. దీపం ఆరిపోయింది అనం, దీపం కొండెక్కింది అంటాం. అగ్ని సంబంధంగా ఐశ్వర్యాన్ని, దరిద్రాన్ని, అగ్ని సంబంధంగా మంగళాన్ని, అమంగళాన్ని ప్రకటన చేస్తారు. ఆ ఇంట దీపం ఆరిపోయింది అంటే అది చాలా అమంగళకరం అని గుర్తు. ఆ ఇంట పొయ్యి వెలగట్లేదు అంటే వాళ్ళు దరిద్రంలో ఉన్నట్లు గుర్తు. అగ్నిని అంతగా మనం ఆరాధన చేస్తాం. అలా భృగమహర్షి భార్య అయిన పులోమ అగ్నిని రక్షిస్తోంది. ఆవిడ అగ్నిలో అక్షతలు ఊకా వేసి రక్షిస్తోంది. భృగుడు స్నానానికి వెళ్ళిన సమయంలో పులోమ అనే రాక్షసుడు వచ్చాడు. వాడికి పులోమ మీద మనసుండిపోయింది. అక్కడికి వచ్చిన వాడికి ఈవిడ పులోమానా అని అనుమానం వచ్చింది. అక్కడ అగ్నిహోత్రుడున్నాడు. ఆ రాక్షసుడు ఈవిడ పులోమానేనా అని అగ్నిహోత్రుణ్ణి అడిగాడు. అప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడ్డాడు. సంకటం ఎందుకంటే ఈవిడే పులోమా అని నేనంటే ఈ రాక్షసుడు ఆమెను ఎత్తుకుపోతే భృగువు వచ్చి నన్ను శపిస్తాడు. ఒకవేళ ఈవిడ పులోమా కాదనో లేదా నాకు తెలియదనో చెప్తే అసత్య దోషం వస్తుంది. ఇప్పుడు అగ్నిదేవుడు ఆలోచించి దోషాలలో చిన్న దోషమును ఎంచుకున్నాడు. ఒకవేళ నేను ఈవిడే పులోమా అని చెప్పినా ఆ రాక్షసుడికి అపకారం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆవిడ అగ్నిని ఆరాధిస్తోంది. తప్పకుండా నా అనుగ్రహమే రక్షిస్తుంది. కానీ ఈవిడకి బాధ కలుగుతుంది ఈ రాక్షసుడి వల్ల. అప్పుడు భృగువుకి కోపం వస్తుంది. పులోమా అని చెప్పింది నేనే అని తెలిస్తే శాపం ఇస్తాడు. అబద్ధం చెప్పనా లేదా శాపం పుచ్చుకోనా అని ఆలోచించాడు. అబద్ధం ఆడటం పెద్ద దోషం. శాపం వస్తే భృగువు అనుగ్రహంతో మళ్ళీ శాపం పోగొట్టుకోవచ్చు. కాబట్టి నేను సత్యమే మాట్లాడతాను అనుకున్నాడు. అనుకొని ఈవిడే పులోమ అన్నాడు అగ్నిదేవుడు. అప్పుడు రాక్షసుడు ఇలా అన్నాడు, ఈవిడికి పెళ్ళి అవ్వకముందు ఎప్పుడో ఈవిని నేను చేసుకుందామనుకున్నాను. ఇదిగో ఈ భృగువు చేసుకున్నాడు. మా ఇద్దరి పేర్లు కూడా ఒక్కటే, పులోమ. ఇప్పుడు నేను ఈవిని ఎత్తుకుపోతాను అని చెప్పి పంది రూపంలోకి మారాడు. ఎత్తుకుపోవడానికి వీలుగా ఉంటుందని. అలా ఆవిడ్ని ఎత్తుకుపోతున్నాడు. ఆవిడ కన్నీటి ధార కారుస్తూ భర్త కోసం అరుస్తూ ఉంది. ఆవిడ నిండు గర్భిణి. ఆ పంది ఎత్తుకుపోతున్న కుదుపులకు ఆవిడ గర్భంలో నుండి పిల్లవాడు జారి కింద పడ్డాడు. కింద జారి పడ్డాడు కనుక ఆ పిల్లవాడికి చవనుడు అనే పేరు వచ్చింది. కింద పడ్డ ఆ పిల్లవాడు పరమ తేజోస్వరూపుడై ప్రళయకాలపు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉండి, ఎవడురా మా అమ్మకు అపరాధం చేసినవాడు అని పులోమ రాక్షసి వంక చూశాడు. వెంటనే వాడు బూడిద అయిపోయాడు. ఆవిడ పిల్లవాడిని చంకన వేసుకొని మళ్ళీ అంత దూరం నుండి నడుచుకుంటూ వచ్చింది. ఆవిడని ఎత్తుకుపోతున్నప్పుడు ఏడ్చిన నీటి బిందువులు పెద్ద నదిగా ప్రవహించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ నది ఒక పతివ్రత కంటిధార చేత వచ్చింది. దీనికి ఏం పేరు పెట్టాలి అని బ్రహ్మగారిని అడిగారు. ఆయన ఈ నదికి వధూసర అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు భృగువు ఇంటికి వచ్చాడు. భృగువు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేలోపే ఇదంతా జరిగిపోయింది. ఆవిడ బిడ్డని ఎత్తుకొని ఏడుస్తూ ఉంది. భృగువు వచ్చి ఎవడీ బిడ్డడు అని అడిగాడు. మన కొడుకే అని ఆవిడ చెప్పింది. ఎప్పుడు పుట్టాడు అని అడిగాడు. ఇప్పుడే పంది ఎత్తుకుపోతుంటే జారిపడ్డాడు అంది. భృగువు ఆశ్చర్యపోతూ పందెత్తుకుపోవడం ఏంటి అని అడిగాడు.
పులోమ అనే రాక్షసుడు వచ్చాడు. ఈవిడేనా పులోమ అని అడిగాడు. నేను పులోమ అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు. ఈ పిల్లవాడు జారిపడ్డాడు. పడిన వెంటనే ఆ రాక్షసుణ్ణి కోపంగా చూశాడు. వాడు బూడిదైపోయాడు అంది. చాలా సంతోషించి అసలు నువ్వు పులోమ అని చెప్పిందెవరు అని అడిగాడు. అగ్నిహోత్రుని చూపిస్తూ ఈయనే అంది. వెంటనే ఆయన అగ్నివంక చూసి, రోజు నేతి అన్నము హవిస్సులతో చక్కగా రక్షిస్తుంటే అన్నీ తిని నీకు కొవ్వు పట్టి నువ్వు ఇలా చెప్పావు. కాబట్టి అన్నీ తినడం నీకు అలవాటవుగాక అన్నాడు. అది ఇది అని కాదు, ఇవాల్టి నుండి నువ్వు అన్నీ తింటావు అనేటప్పటికీ అగ్నిదేవుడు హడలిపోయాడు. ఇదేం శాపం అన్నీ తినేయమని? ఇప్పుడు నాలో ఏది పడినా నేను తినేయాలి. ఇదెక్కడి శాపం అన్నాడు. అగ్నిదేవుడు సత్యమే చెప్పాడు. అయినా భృగువు ఎందుకు ఇవ్వాలి శాపం? ఇక్కడ సత్యం అన్న మాటకి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంది. సత్యం చెప్పటం అంటే కేవలం నిజం పలకటం కాదు. మనుష్య సహజమైనటువంటి ప్రేమ చేత అత్యంత అమాయకంగా ఉన్నటువంటి ప్రాణి యొక్క గౌరవానికి కానీ, దుఃఖాన్ని కానీ లేదా ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకొని రక్షించుట కొరకు ఆ సమయంలో నిజానికి బదులు అసత్యం చెప్పినా శాస్త్రం దానిని సత్యంగానే పరిగణిస్తుంది. ఒక పెద్ద సత్యాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం చెప్పినా అది సత్యం చెప్పిన లెక్కలేకే వస్తుంది. అలాంటప్పుడు ఆవిడ పులోమ అని చెబితే నిండు గర్భిణి, భర్త దగ్గర లేడు, ఎంత కష్టం వస్తుంది ఆవిడకి. అప్పుడు అగ్నిహోత్రుడు ఈమె పులోమ కాదు అని చెప్తే ఒక గొప్ప పతివ్రత భృగువు యొక్క భార్య నిండు గర్భిణి, ఆవిడ మానాన్ని గౌరవాన్ని రక్షించడం చేత అగ్నిహోత్రుడు సత్యమే పలికినవాడయి ఉండేవాడు. కాబట్టి భృగువు శాపం ఇవ్వడంలో దోషం లేదు. కానీ ఇప్పుడు అగ్నిహోత్రుడు ఇలా అన్నీ తింటే అశుచి అవుతాడు. అశుచిగా ఉన్నవాడు హవిస్సులు పుచ్చుకుంటే దేవతలకు అందవు. అప్పుడు అగ్నిహోత్రుడు ఇలా అన్నాడు, ఓ భృగు మహర్షి, నేను అసత్యం పలికాను అని నువ్వు అనుకుంటే నాకు వేరే ఏదైనా శాపం ఇచ్చి ఉండవలసింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపం వల్ల ఏమైందో తెలుసా? మొత్తం లోకాల యొక్క వ్యవస్థ అంతా ఆగిపోయింది. నేను అసత్యం పలికాను అన్నావు. నువ్వు కోపంతో తొందరపడి నా మీద విడిచిపెట్టిన వాక్కుకి మొత్తం లోకముల యొక్క స్థితి నిలబడిపోయింది. నేను నిన్ను శపించగలను, కానీ అనుష్ఠాన తత్పరుడి వేదాంగములను నేర్చుకొని నిత్యం దేవతలను పరమభక్తితో పూజ చేసేటువంటి బ్రాహ్మణుల నోటి వెంట వచ్చే మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా, తిట్టినా, కొట్టినా ఓర్పు వహించి మాట్లాడటం లేదు తప్ప తిరిగి శాపం ఇవ్వలేని వాడను కాను భృగు అని ఇక నాకెలాగూ ఈ లోకములకు ఉపకారం చేసే స్థితి పోయింది. అన్ని సర్వ ప్రాణుల నుండి తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. లోకంలో ఎక్కడా వేడి లేదు. అగ్నిహోత్రం ఆగిపోయింది. అగ్నిహోత్రం ఆగిపోగానే యజ్ఞయాగాదులు, నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయాయి. దేవతలకు హవిస్సులు ఆగిపోయాయి. పితృదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి. లోకమంతా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అందరూ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన మొత్తం బ్రహ్మగారికి చెప్పారు. అప్పుడు బ్రహ్మ అగ్నిహోత్రాన్ని పిలిచి, ఓ అగ్నిహోత్ర, నీవు ఈ భూత సంతతిని భరించేవాడవు. నీ వేడి వల్లనే ఈ లోకంలో ప్రాణాలు ఉంటాయి. లోకంలో వేడి వల్లనే పదార్థాలు పచనమవుతాయి. లోకమంతా నీ వల్ల నిలబడుతోంది. బ్రాహ్మణులు నీ ముఖతః దేవతలకు హవిస్సులిచ్చి తృప్తిపరుస్తారు. అటువంటి వాడివి కోపగించి నీ తేజస్సుని ఉపసంహారం చేయొచ్చా అనగా అగ్నిహోత్రుడు తనకి కలిగిన ఇబ్బందిని చెప్పాడు. భృగువు వాక్కుని వెనక్కి తీయడం కుదరదు. కాబట్టి నీవు సర్వభక్షకుడివి అయినా అన్నీ తింటావు, కానీ నీవు ఎప్పుడూ పవిత్రుడివే. నీకు వరం ఇస్తున్నాను. అగ్ని శవాలని కాలుస్తుంది. యజ్ఞశాలలో దేవతలకు హవిస్సులు పట్టుకెళ్తుంది. ఎక్కడ ఏ పదార్థాలు అగ్నిహోత్రంలో పడినా తినేస్తున్నా అగ్నికి మాత్రం అశౌచం లేదు. ఏ అపవిత్రత నీకు కలగదు. నీవు నిత్య పవిత్రుడవై ఉంటావు అని బ్రహ్మగారు వరమిచ్చారు. లోకంలో ఆగిపోయిన వ్యవస్థ మళ్ళీ నడిచింది. అప్పుడు అగ్నిదేవుడు ఎంతో సంతోషించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.